ఏ గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ నా ఛానల్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మా చేనులో అయితే టమాటా పగిరి అయితే నాటుతున్నామని. సో ఇవాళ అయితే ఫస్ట్ కోత అనేది స్టార్ట్ అయిందనమాట. సో అంటే టమాటా చెట్లది అంటే ఆల్రెడీ కూలోళ్ళు వచ్చి కాయలు అయితే పీకడం స్టార్ట్ చేశారండి. అంటే శాంపల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఒక 15 బాక్సెస్ 20 బాక్సెస్ అలా అయింది. బట్ పెద్ద కోత అనేది సో ఇవ్వాలి అనమాట ఫస్ట్ అయితే. సో ఎన్ని బాక్సెస్ అవుతుంది ఏమనేది తెలియదు అనమాట. ఒక గెస్ ప్రకారం ఒక 50 బాక్సెస్ అలా అవ్వచ్చు అనుకుంటున్నా. సో ఫైనల్గా అంటే 2.5 months చాలా కష్టపడి ఉంటాం కదండి. సో ఫైనల్గా పంట చేతికి వచ్చినప్పుడు హ్యాపీనెస్ వేరుంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కొంచెం హ్యాపీగానే ఉంది అని చెప్పచ్చు. అండ్ సో మనం అనుకున్నంత స్థాయిలో పంట అయితే రాలేదు, బట్ దిగుబడి తక్కువే వచ్చిందని చెప్పచ్చు. సో చూడాలి ఎన్ని బాక్సెస్ అవుతుంది ఏమి అనేది. అండ్ సో వీడియో మొత్తం చూడండి అండ్ ఫైనల్లో తెలుస్తుంది అనమాట. అంటే ఫస్ట్ కోత అనేది సో ఎన్ని బాక్సెస్ అయితే వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే అర్లీ మార్నింగే కూలోళ్ళు వచ్చారనమాట. సో 7:30కి అలా వచ్చారు. వాళ్ళు అర్లీ మార్నింగ్ 7:30కి వచ్చారంటే రిటర్న్ 2 o'clock అయితే రిటర్న్ వెళ్ళిపోతారనమాట. ఇక్కడైతే ఒక 10 మెంబర్స్ దాకా కూలోళ్ళని అయితే పిలిచాము. అంటే ఫస్ట్ కోత కాబట్టి ఒక 10 మెంబర్స్ ఏమంత కూలోళ్ళు అవసరం పడదు. బట్ మనకి అంటే తీగలు కట్టేది నిలిచిపోయినాయి అనమాట. సో తీగలు కట్టించచ్చు అనే ఉద్దేశంతో ఒక 10 మెంబర్స్ని అలా పిలిచాము. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మనుము అనేది తీసుకొని సో ఒక సాల్ అనేది తీసుకొని పీక్కుంటూ వెళ్తారనమాట. సో టమాటా కాయలు చూసుకుంటూ పీక్కుంటూ వెళ్తారనమాట. అండ్ మనకేమన్నా పంట బాగా వచ్చింటే సో ఒక సాల్కి వచ్చి ఒక 4-5 బాక్సెస్ అలా అయ్యేది. బట్ ఇప్పుడు సాల్కి వచ్చి ఒక 2 బాక్స్ అంటే 1 బాక్స్ అలా అవుతుందన్నమాట. అంటే కొంచెం దిగుబడి తక్కువే వచ్చిందని సో ఇక్కడ తెలిసిపోతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నది మా రామ్ సింగ్ అన్న. అండ్ టమాటో పగిరి మేము ఫస్ట్ స్టార్ట్ నాటినప్పటి నుంచి సో స్టిల్ ఫైనల్గా కాయలైతే మార్కెట్కి పోతుందన్నమాట. స్టిల్ మాతోనే ఉండి చెట్లనైతే సో బాగా చూసుకున్నారనమాట. అండ్ ఇదైతే సెకండ్ అదును. అంటే ఇంతవరకు నేను చూపించింది ఫస్ట్ అదును అనమాట. సో ఫస్ట్ అదునులో కాయలు అయితే వస్తున్నాయి. సో సెకండ్ అదును ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఒక 15 days టైం తీసుకొని ఇది సెకండ్ అదును అయితే నాటాము. ఇది ఒక 1 వీక్ 1 వీక్ లేదంటే ఒక 10 daysలో ఇది కూడా శాంపల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడి నుంచి. అండ్ ఇంకొకటి ఏమంటే సో మనం అనుకున్నంత స్థాయిలో పంట అయితే రాలేదండి. సో దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పచ్చు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ అయితే వాతావరణం. అంటే మనము పంట పెట్టినప్పుడు కొంచెం వాతావరణము చెట్టుకి అంటే అంత ఎండ కూడా చెట్టు భరించలేదన్నమాట. సో ఒకటి అది ఉండొచ్చు. విపరీతం ఎండలయ్యి సో మేము కరెక్ట్గా ఏప్రిల్లో పెట్టామన్నమాట. సో అప్పుడు చాలా విపరీతమైన ఎండలు అనమాట. సో అందుకే ఆ టైంలో మనము పెట్టాము కాబట్టి ఎండలకి కొంచెం చెట్టు డెవలప్ అవ్వలేదు ఫస్ట్ రీజన్. సో సెకండ్ రీజన్ ఏమంటే వాటర్ అనేది ప్రాబ్లం అవ్వకూడదు అనమాట. సో మనకి బోర్లో వాటర్ అయితే వస్తుంటుంది. సడన్గా ఎండకి బోర్లో వాటర్ కూడా స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము కరెక్ట్ టైంకి వాటర్ సప్లై ఇవ్వలేకపోతే కూడా సో చెట్లు కొంచెము డెవలప్ అవ్వదు అనమాట. సో ఇది మెయిన్ రీజన్ ఉండొచ్చు. అండ్ టమాటో పగిరికి అయితే మెయిన్ పగిరి అనేది బాగుండాలన్నమాట. సో ఒక్కొక్క పగిరి అయితే అంటే ఒక్కొక్క పగిరి అయితే అంత చెట్టు అనేది డెవలప్మెంట్ కాదనమాట. సో తెలీదు. సో పగిరి కూడా బాగుండాలి అని నేను అనుకుంటున్నా. అండ్ మందులు సో కరెక్ట్ టయానికి ఏమేమంటే చెప్పలేము. సో ఒక్కొక్కసారి చెట్టు ముదురు వచ్చేస్తుంది. ముదురుకని మందులు కొడతాము. తర్వాత దోమ అంటుంది. సో ఆ దోమకి మందు కొడతాం. తర్వాత చెట్టుకి ఎర్రపైన అంటారు కదండి. సో అది కూడా వస్తుందన్నమాట. అప్పుడు కూడా మందులు కొడతాము. సో చాలా ఫ్యాక్టర్స్. అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే సో ఒక పంట పండించడం అంటే సో అంత ఈజీ కాదనమాట. అంత ఈజీ కాదు అనేసి మేము పండించేటప్పుడే నాకు అర్థమవుతుంది. సో రైతులకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే మా డాడీకి అయితే ఇన్నాళ్ళు ఇంకా నేను పుట్టినప్పుడు ఇంకా మా డాడీ అగ్రికల్చరే అనమాట చేస్తున్నది. సో ఒకసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఎలాగన్నా అవ్వచ్చు. మా డాడీ అయితే ఫార్మింగ్ అనేది వదలలేదనమాట. స్టిల్ ఇప్పటికీ ఫార్మింగే చేస్తున్నారు మా డాడీ. సో మా డాడీకి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు. అండ్ మేము పంట పండించేటప్పుడే మాకు అర్థమవుతుంది. సో అంత ఈజీ కాదు ఫార్మింగ్ అనేది. ఇంత కష్టపడి సో ఫైనల్గా పంట చేతికి వచ్చినాక మార్కెట్కి ఎత్తుకొని వెళ్తే సో మార్కెట్లో మంచి రేట్ లేకుండా ఉంటే సో అప్పుడు ఇంకా మనకి సో ఇంకా బాధ అవుతుందన్నమాట మనకైతే. బట్ పర్లేదు, ఇవాళ అయితే మార్కెట్లో మంచి రేట్ ఉందని చెప్పచ్చు. ఒక 650 అలా పోతుందన్నమాట బాక్స్, అంటే చిన్న బాక్స్ అయితే. సో కష్టపడి ఉండేదానికి
పర్లేదు, బట్ దిగుబడి అనేది తక్కువ రావచ్చు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల పంట అనేది ఫెయిల్యూర్ కావచ్చు. బట్ అది మన చేతిలోనే ఉండదు. అంత అంటే ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదు అనేది మేము పండించినాక తెలుస్తుంది. సో మనకి కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉండాలి. సో పంట బాగా రావాలి, మార్కెట్లో ప్రైస్ బాగుండాలి. సో అంటే మనం పండించిండే పంటకి కాయలకి ప్రైస్ అయితే బాగుండాలి. సో ఫైనల్గా ఒక లక్ అనేది ఉండాలి. సో లక్ అనేది ఉండాలన్నమాట. నేను ఎక్కువ ఎందుకు కింద చూసి మాట్లాడుతున్నానంటే, సో 2 రీజన్స్ అనమాట. ఒక్క రీజన్ అయితే నేను చైన్లో ఉన్నాను, సో కొంచెం చూసి మాట్లాడాలి కాబట్టి ఒక్క రీజన్. అండ్ ఇంకో రీజన్ అయితే ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. అంటే మోటర్ ఎత్తాము, డ్రిప్ ద్వారా వాటర్ అయితే సప్లై అవుతుంది చెట్లకి. సో అందుకే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇది సో వాటర్ అయితే ఇలా డ్రిప్ ద్వారా వస్తుందన్నమాట చెట్లకి. ఇప్పుడైతే చాలా బెస్ట్ అనమాట. అంటే మనము డ్రిప్స్ ద్వారా వాటర్ని అయితే మనము చెట్లకైతే వాటర్ని సప్లై చేస్తున్నాము. బట్ ముందు కాలంలో అయితే పార్ తీసుకొని సో నీళ్ళు కట్టేవాళ్ళు అనమాట. అది చాలా డిఫికల్ట్. సో మా అమ్మ కూడా చేసేది, అంటే నేను పోయి చూసేదాన్ని అనమాట. సో మా అమ్మ కూడా పార్ తీసుకొని నీళ్ళైతే పార్ కట్టేది చెట్లకి. ఇప్పుడు చాలా బెస్ట్ అనమాట. అంటే డ్రిప్స్ వేసేస్తే సో మనము జస్ట్ ఆడ స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు, వాటర్ అయితే సో చెట్లకైతే మంచిగా సప్లై అయితే అవుతుందన్నమాట వాటరు చెట్లకి. సో ఇది చెట్లో ఉన్న కాయల్ని బట్టి చెప్పేయచ్చు అనమాట. అంటే మనకి దిగుబడి ఎట్లా వచ్చింది అనేది. సో దిగుబడి అనేది తక్కువే వచ్చిందనమాట. అంటే చెట్టు డెవలప్మెంట్ లేదు కాబట్టి కొంచెము పూత అండ్ కాయలు వచ్చేది తక్కువైందనమాట. అంటే ఒక 50 బాక్సెస్ అలా అవ్వచ్చు అని అనుకుంటున్నా. సో చూడాలి ఎన్ని బాక్సెస్ అవుతుందో అనేది ఇవాళ. చెట్టు అయితే ఇలా ముదిరిపోతే అంతే అనమాట. అంటే ఈ చెట్టు ఇంకా డెవలప్ అవ్వదు అని. ఎంత చెట్టు బాగా వస్తే, అంటే ఎంత చిగురుగా వచ్చి ఎంత బాగుంటే సో అంత మళ్ళీ పూత వచ్చి కాయలు అయితే కాస్తాయి అనమాట. ఇలా చెట్టు ముదిరిపోతే వాటికి అంటే ఇక్కడ ఇంకా పెరిగేది ఉండదన్నమాట ఈ చెట్టు. సో ఇది చూడండి ఎలా అయిపోయిందో, ముదురు వచ్చేసి సో ఇలా అయిపోతుందన్నమాట. సో ఇది అనమాట ఫెయిల్యూర్ అయింది. ఇక్కడైతే గ్రేడింగ్ చేస్తున్నారనమాట. సో గ్రేడింగ్ అంటే 2 టైప్స్ ఉంటుందన్నమాట టమాటో కాయల్లో. ఒకటి గోలీ కాయలు అనేసి, ఇంకోటి నార్మల్ కాయలు అంటే బాగుండే కాయలు అనేసి 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఇవి 2 డిఫరెంట్ రేట్ పోతుందన్నమాట. సో గోలీ కాయలు అయితే కొంచెం తక్కువ రేట్ పోతుంది. కొంచెం నార్మల్ కాయలు బాగుండాయి అంటే సో అది ఒక రేట్ పోతుందన్నమాట. సో ఇక్కడైతే మా అత్తయ్య అండ్ రామ్ సింగ్ అన్న సో అదే డిఫరెన్స్. అంటే ఈ చిన్న చిన్న కాయలని ఒక బాక్స్లోకి అండ్ నార్మల్ మంచి కాయలని ఒక బాక్స్లోకి అయితే వేస్తున్నారు. మేము లాస్ట్ ఇయర్ పంట పెట్టామన్నమాట. సో అంటే లాస్ట్ ఇయరే మేము అనుకునింది సో ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని, టమాటో అయితే పెట్టాలని. సో టమాటో పంట అయితే పెట్టాలి అని సో లాస్ట్ ఇయర్ అనుకున్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే మాకు దిగుబడి బాగా వచ్చిందనమాట. 1500 అండ్ 2000 వరకు, అంటే ఒక కోతే మాకు 2000 వరకు కాయలు అయితే వచ్చేది. బట్ అప్పుడు రేట్ తక్కువ ఉన్నిందనమాట. సో 300-400 అలా పోతుంది. ఈ ఇయర్ అయితే దిగుబడి అనేది తక్కువ వచ్చిందనమాట. సో 50 బాక్సెస్ 40 బాక్సెస్ అయితే వస్తుంది. బట్ రేట్ మాత్రం మంచిగా ఉందన్నమాట. 650-700 అలా పోతుందన్నమాట ప్రెజెంట్లో అయితే మార్కెట్లో టమాటో రేట్ అయితే. సో ఆ ఇయర్ అలా అయింది, ఈ ఇయర్ ఇలా అయిందనమాట. సో అంటే మనం దీన్ని బట్టి తెలిసింది ఏమంటే, అంటే ఇది సెకండ్ ఇయర్ అనమాట. ప్రతిసారి మనం అనుకున్నట్లు రాదు, అంటే ప్రతిసారి మనం అనుకున్నట్లు పంట అయితే రాదని సో ఫైనల్గా తెలిసి వచ్చింది. అండ్ అంటే మేము పండించిన కాయలే ఫైనల్గా మా మండికి అయితే వస్తుందనేది ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో మా మండి నేమ్ వచ్చి ఏవిఎస్ అనమాట, ఏవిఎస్ ట్రేడర్స్ అని. సో ఫైనల్గా రేపైతే ఆక్షన్లో పెడతామన్నమాట. సో చూడాలి ఏం రేట్ పోతుందని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. సో ఈ టమాటో కాయలకి రేట్ ఏం పోయింది అనేది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అంటే నా గెస్ కూడా కరెక్ట్ అయింది. సో 50 బాక్సెస్ అయిందనమాట ఫైనల్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.